ఈ సౌరభ్ దాస్ అనే వ్యక్తి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందులో వీడు ఏమన్నాడు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని దూషించటము, ఇండియన్ ఆర్మీని తిట్టటము కరెక్ట్ కాదు కదా, అదేం ప్రొటెస్టు, అలా మాట్లాడే వారి మీద కేసులు పడితే తప్ప అని ఒక యాంకరు అడిగితే, అరే ఇది మీరు కొంచెం లిబరల్గా చూడాలి, ప్రొటెస్ట్ అంటే ఒకేలాగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మజాక్, చిన్న చిన్న మజాక్స్, కొన్ని వ్యంగ్యపూరితమైనటువంటి నిరసనలు చేయకూడదా అని మాట్లాడాడు. ఇప్పుడు ఈ సౌరభ్ దాస్ గారిని అలాగే ఆ సీజేపీ బ్యాచ్ని కంగనా రనౌత్ గారు క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తన మాటలతో. ఈ సీజేపీ అండ్ ఈ బొద్దింకలందరినీ కూడా ఎవరితో పోలుస్తున్నారు అంటే మురికి కాలువతో పోలుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష, చూపించిన ప్లే కార్డ్స్, ధరించిన బట్టలు, అలాగే ఒకటి కాదు ఎన్నో చండాలాలు. కాబట్టి వాటన్నింటిని ఉద్దేశిస్తూ ఆవిడ మురికి కాలువతో పోల్చారు. విద్యార్థుల్ని కాదు, ఈ బొద్దింకల బ్యాచ్ని. దాన్ని మరలా ట్విస్ట్ చేసేసి మార్చేస్తామంటే ఎవరేమీ చేయలేరు. ఇప్పుడు ఇతగాడిని ఉద్దేశిస్తూ, ఇప్పుడు వీడి వయసు ఒక 28 సంవత్సరాలు ఉంటుంది. వీడి వయసులో కంగనా రనౌత్ గారు సుమారుగా ఒక 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆవిడ ప్రొడ్యూసరు, యాక్ట్రెస్సు, రైటరు, తర్వాత చాలా ఇతర బిజినెస్లు కూడా నడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా. ఇన్ని సక్సెస్లు సాధించినటువంటి ఒక మహిళ. సో ఆవిడ వీడిని ఎద్దేవా చేస్తూ 4 వ్యాఖ్యలు చేసేసరికి వీడెంతకు దిగజారాడు అంటే, తాజాగా వీడు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నేను కొంచెం హృతిక్ రోషన్లా ఉంటాను కదా, సో అందుకనేమో మరి నాతో ఆవిడ ఫైట్ చేయడానికి దిగుతోంది అనేలాగా మాట్లాడాడు. అంటే దాని వెనక చాలా చాలా నీచమైన మైండ్ సెట్ ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. అంటే పర్సనల్గా ఒక వ్యక్తిని ఎలా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారో చూశారు కదా. నువ్వు అట్లా లేవురా, నువ్వు డ్రగ్ అడిక్ట్లా ఉన్నావు నా దృష్టిలో. నువ్వు హృతిక్ రోషనా లేకపోతే ఇంకొక షారూఖ్ ఖానా, సల్మాన్ ఖానా మనకు అనవసరం, కానీ డ్రగ్ అడిక్ట్ లాగా, ఒక పర్వట్లాగా ఉన్నాడు వీడు. లేకపోతే అలాంటి భాష మాట్లాడతాడా? సరే, నీవు మోదీ గారి మీద అంత దూషణలు చేసినా, ఇండియన్ ఆర్మీని తిట్టినా కూడా మజాకు, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలనుకునే వ్యక్తి వీడేమంటున్నాడంటే, కంగనా రనౌత్ని ఒకసారి చూడండి. These words don't seem of a person who's mentally stable, because you wouldn't use this kind of language about the young. Like if there's a young person in your family who belongs to the Gen Z or Gen Alpha or whatever, would you use such language against them? So I don't know, I mean కంగనా రనౌత్ గారు మాట్లాడినటువంటి భాష, అందులో ఏమీ బూతులు లేవు. నిజంగా చెప్పాలంటే ఒక రకమైన వ్యంగ్యపూరితమైనటువంటి విమర్శ. సో దానికే వీడు అఫెండ్ అయిపోయి, మీ ఇంట్లో యంగ్ జనరేషన్ ఉంటే అలాగే మాట్లాడతావా, ఆ లాంగ్వేజ్ బాగులేదు, పోనీ అవేమైనా తిట్లా అంటే కాదు. తిట్లు, దారుణమైనటువంటి కూతలు కూసినటువంటి వాళ్ళవేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా చూడాలంటాడు ఈ సన్నాసి. ఒక 4 పదునైనటువంటి విమర్శలు పడంగానే ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు. Kangana Ranaut, I don't have much to say on her. Her own party members don't take her seriously. There are videos of her from her constituency where she is meeting the people of her constituency and saying that आप लोग तो बहुत काम कराते हो, मुझे तो लगा था कि MP बन के ज़्यादा काम नहीं होगा. సో వెంటనే విక్టిమ్ కార్డు ఒకటి ప్లే చేసేసి, ఆవిడ ఆ భాష బాగలేదు, ఆవిడ అసలు పెద్ద మ్యాటర్ కాదు, ఆవిడని బీజేపీ వాళ్ళే పట్టించుకోరు, ఆవిడకి తమ సొంత నియోజకవర్గంలోనే మ్యాటర్ లేదు అనేలాగా వెంటనే వ్యక్తిగత దాడికి దిగిపోయాడు. వీడు సీజేపీ స్పోక్స్ పర్సను, వీడు విద్యార్థుల్ని దిశానిర్దేశం చేసేస్తాడు, వీడు జన్ ఆల్ఫా, జంజీలను నడిపించేస్తాడా? వీడిని జేపీ నడ్డా పక్కన పెట్టుకున్నారని చెప్పేసి పక్కన పెట్టుకొని 4 మాటలు మాట్లాడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడికి వచ్చినటువంటి విధ్వంసకారులను చెదరగొట్టారని చెప్పేసి వీడు హీరో అయిపోయాడు అనుకుంటున్నారా? జస్ట్ వీళ్ళు ఊకలో లాంటి వాళ్ళు అంతే, అంతకు మించి ఎక్కువగా మనం వీళ్ళని తీసుకోకూడదు. సో వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసిన తరువాతనే ఒక నిర్ణయానికి రండి అంటున్నాను. మనమంతా కూడా విద్యార్థుల పక్షాన ఉన్నాం, విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యార్థులే మన దేశ భవిష్యత్తు కనుక వాళ్ళకి అన్ని విధాలుగా బలోపేతమైనటువంటి వ్యవస్థలు ఉండాలి, ఇది మనం కోరుకుంటాం. ఆ యొక్క లక్ష్యాలకు తగ్గట్లుగా ఎవరు నిస్వార్థంగా పోరాటం చేస్తున్నా వారి తరపున, వారి పక్కన మనం నిలబడతాం. అవతల వాళ్ళు మోదీ అయినా, అమిత్ షా అయినా ఒకవేళ ఆ విధానాలకు వ్యతిరేకంగా, అంటే విద్యార్థుల యొక్క మంచికి వ్యతిరేకంగా ఉంటే ప్రశ్నిస్తాం, తీవ్రంగా ప్రతిఘటిస్తాం, రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిమితిలో. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు, వీళ్ళ భాష ఏంటి, వీళ్ళ యాస ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ ఎజెండా ఏమిటి? ఉమర్ ఖరీదుతో ఫోటోలు దిగినటువంటి ఇలాంటి వ్యక్తి
ఉమర్ ఖలీద్ని ఆకాశానికి ఎత్తేసేటటువంటి ఇలాంటి వ్యక్తి ఈరోజు అందరి గురించి నీతులు చెప్పేస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లుగా మోదీని తిడితే పట్టించుకొని ఈ వ్యక్తి 4 కౌంటర్స్ పడగంగానే కంగనా రనౌత్ని పర్సనల్గా తిడతా ఉన్నాడు. పర్సనల్ అంటే ఇంకా పర్సనల్గా తిడతా ఉన్నాడంటే వీడు పర్వర్ట్ కాడా, వీడు ఉన్మాది కాడా చెప్పండి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.